నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. ఆయన పాత్రపై సిట్ కు తగిన ఆధారాలు దొరికినట్లు తెలిసింది. జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రాము పాత్ర ఉన్నట్లు సిట్ తేల్చింది. ఈ కేసులో నిందితులు అద్దెపల్లి జనార్దన్ రావు, అద్దెపల్లి జగన్మోహన్ రావులను ఎక్సైజ్ సిట్ అధికారులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. జోగి ప్రోద్బలంతోనే నకిలీ మద్యం వ్యాపారం ప్రారంభించినట్లుగా వారు వెల్లడించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే జోగి రమేష్, రాములను నిందితులుగా చేరుస్తూ త్వరలో కోర్టులో మెమో దాఖలు చేయనున్నారు సిట్ అధికారులు. తనకు 3 కోట్లు సాయం చేస్తానని జోగి రమేష్ హామీ ఇచ్చారని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిల్లరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే నకిలీ మద్యంలోకి దిగానని జనార్దన్ రావు చెప్పాడు. ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకల చెరువులో జయచంద్రారెడ్డి సాయం తీసుకుని తయారీని మొదలు పెట్టామని సూచించారని చెప్పినట్లు తెలిసింది. జోగి మంత్రిగా ఉన్న సమయంలో 2023లోనే ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీని ప్రారంభించామన్నాడు. ఈ మేరకు రాతపూర్వకంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లు సమాచారం. ఇంట్రాగేషన్ మొత్తాన్ని కోర్టు ఆదేశాల మేరకు వీడియో చిత్రీకరించారు. ఆఫ్రికా వెళ్లే ముందు గత నెల 23న ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటికి వెళ్లినట్లు చెప్పడంతో దానికి సంబంధించి సీసీ కెమెరా దృశ్యాలను సిట్ సేకరించింది. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల శ్రీనివాసరావు గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ స్కామ్ ఎంతగా జరిగిందో మనం చూసాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రకంగా ఉక్కుపాదం మోపింది కల్తీ మద్యం మీద. ప్రజల ప్రాణాలతో మరి చెలగాటం ఆడతారని చెప్పి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కల్తీ మద్యం తయారు చేస్తుంది బాబు అండర్లో కూటమి ప్రభుత్వమే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ వీళ్ళంతా కూడా చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు. అయితే ఇప్పుడు అది కూటమి ప్రభుత్వం వచ్చాక ఏదైతే కల్తీ లిక్కర్ జరిగిందో అది జోగి రమేష్ డైరెక్షన్లోనే జరిగిందని తేటతెల్లమైంది, సిట్టు తేల్చింది. కానీ ఆయన రీసెంట్గా నాకేం తెలియదు, అమ్మతోడు దుమ్ముతోడు, దైవ ప్రమాణంగా, పిల్లల ప్రమాణంగా చెప్పాడు. ఇప్పుడు పూర్తిగా వెల్లడైన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆన్సర్ ఏంటి, అలాగే జోగి రమేష్ యొక్క రెస్పాన్స్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందంటారు? ఇప్పుడు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మొత్తం లిక్కర్ వ్యాపారం, మద్యం వ్యాపారం అంతా తను ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని తను సొంతంగా చేసుకున్నాడు. పేరుకి ప్రభుత్వమే కానీ తన వ్యాపారం అది. ఓకే. ప్రొడక్షను, డిస్ట్రిబ్యూషను, సేల్స్ 3 విభాగాలు తన అధీనంలో పెట్టుకున్నాడు. 3 చోట్ల నుంచి వచ్చే లాభం వాళ్ళే తను తెలుసుకున్నాడు. ప్రభుత్వాన్ని నామకాహ కొద్దిగా ఖజానా కొద్దిగా వెళ్ళి మిగతా 80% అలా లాగేశారు. అదంతా కూడా నాణ్యమైన మద్యం అమ్మితే పెద్ద లాభాలు ఉండవని. నాణ్యమైన మద్యం అంటే బ్రాండెడ్, ఆల్రెడీ పాపులర్ బ్రాండ్స్ అమ్మాలనుకోండి, వాళ్ళు డిస్టిలరీస్ ఉంటాయి, వాళ్ళు సప్లై చేస్తారు, ప్రొడక్షన్ వీళ్ళు అమ్ముకుని డబ్బులు తీసుకోవాలి, అంతే. ట్యాక్స్లు తీసుకోవాలి. మరి అది కుదరదు కదా అందుకుని తనే డిస్టిలరీస్ పెట్టుకుని తనే డిస్ట్రిబ్యూషన్ చేసుకుని ఆఖరికి సీసాలు, వాటి మూతలో లేబుల్స్ ఇవన్నీ కూడా తన మనుషులకి ఇచ్చుకుని కాంట్రాక్ట్ చేసుకున్నాడు. ఒక 80% కొట్టేశాడు. అందులో నాసి రకం, నాణ్యత లేనిది, ఒకసారి ప్రమాదకరమైంది కూడా. ఓకే. నకిలీ మద్యము, నాణ్యత లేనిది, నాసి రకం, అన్ని రకాల అవలక్షణాలు ఉన్నాయని అమ్మారు. ప్రజలకి ఇబ్బంది పడిపోయి చాలా మంది చనిపోయారు. కిడ్నీలు పాడైపోయి, లివర్లు పాడైపోయి, కుటుంబాలు అనాథలైపోయినాయి. అన్నీ జరిగిన కథ. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని అక్కడ బ్రేక్ కొట్టి వాళ్ళు బ్రాండ్లన్నీ ఇంట్రడ్యూస్ చేసి వీళ్ళు ఈ పెంట పెట్టుకోకుండా డిస్ట్రిబ్యూషను, అమ్మకాలు ఈ గోలు పెట్టుకోకుండా ఇదివరకు ఎలా జరిగిందో అలా యథాతథంగా దాని వ్యాపారాన్ని చేసుకుని ట్యాక్స్ మాత్రం తీసుకుంటారు. ఈ ప్రభుత్వం సుజావుగా సాగుతుంది. వీళ్ళు అనడానికి ఏముంది, ఏదన్నా ఉండేది ఉంటే బెల్ట్ షాపులు ఉన్నాయి, విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారని. నేను పర్సనల్గా అయితే బెల్ట్ షాపులు ఎంకరేజ్ చేస్తాను నేను. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు మీది ఒక గ్రామం ఉంది, ఆ మండల కేంద్రంలో షాప్ ఉందనుకోండి. ఇప్పుడు అందరికీ బైకులు ఉన్నాయి కదా, బళ్ళే కదా, బండి వేసుకెళ్తారు. అక్కడ కొనుక్కొని ఇంటికి వచ్చేదాకా ఆగరు, అక్కడే తాగేసి వస్తారు కదా. దారిలో యాక్సిడెంట్ అవుద్ది, ప్రమాదం ఎవరికండి. అది మీ ఊళ్ళో ఉందనుకోండి, వాళ్ళు ఇంగి కట్టుకెళ్ళి ఒకటి కొనుక్కొని జైలు పెట్టుకొచ్చేసి ఇంట్లో తాగేసి పడుకుంటారు, ఇంట్లో ఉంటాడు. ఇది దానివల్ల బెనిఫిట్. ఓకే. ఇప్పుడు అక్కడ ఇంకో 10 మందికి ఆదాయం దొరుకుద్ది. ఏంటండి లెక్కర అమ్మకం కూడా అంతే కదా, ఉపాధే కదా. ఇప్పుడు మనం ఇంకో కోణంలో తాగేవాడు నువ్వేం చేసినా తాగుతాడు. అదిగో ఆ కొండ మీద ఉందంటే కూడా పాక్కుంటూ వెళ్ళినా తెచ్చుకుంటాడు, ఖచ్చితంగా అందుబాటులో దొరుకుతుంది అంటే. కాబట్టి దాన్ని ఊరికే బెల్ట్ షాపులు అది ఇది రోడ్డుల మీద విచ్చలవిడిగా తాగి బహిరంగ ప్రదేశాలు తాగి అల్లరి చేతనంలో ముడ్డు పగల కొట్టాలి. అంతేగాని ఎవరికాడు సైలెంట్గా కొనుక్కుని ఇంటికి పోతే దానికి అభ్యంతరం ఏముంటుంది, ఎవరికి నష్టం ఉండదు. అవునే కదండి. ఇది ఒక లెక్క. వాళ్ళు ఏమంటారంటే బెల్ట్ షాపులు ఉంటే ఆ షాపుల్లో ఆదాయం తగ్గిపోద్ది కదండి. ఆ షాపులోనే కదా పెట్టిస్తారు బెల్ట్ షాపులు, ఆదాయం ఎందుకు తగ్గిపోద్ది కదండి. చేత అది పెద్ద ఇష్యూ కాదు, దాన్ని ఎవడో అవాయిడ్ చేయలేరు.
కానీ ఈ ప్రభుత్వం అవాయిడ్ చేస్తుంది, వాళ్ళు బెదిరిస్తుంది, కొడుతుంది, అయినా మళ్ళీ అమ్ముతారు, వాళ్ళ మీద దాడులు చేస్తారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉంది ఆ విషయంలో. నేను అంత స్ట్రిక్ట్గా అవసరం లేదని నా ఉద్దేశం. ఇక్కడ ఇది సుజావుగా సాగిపోతుంది, సజావుగా బ్రహ్మాండంగా సాగిపోతుంది. సాగిపోతున్నప్పుడు దీన్ని ఎలాగా డిస్టర్బ్ చేయాలి అందుకుని ఒక కల్తీ మద్యం అనేటువంటి దాని సెటప్ అమృతం బయటపడింది అనుకోండి, నకిలీ మద్యం కల్తీ మద్యం బయటపడింది అనుకోండి, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా. అది జగన్మోహన్ రెడ్డి చేయించాడా, జోగి రమేష్ చేయించాడా, ఎవరు చేయించినా చేయించకపోయినా ఇలాగ అమ్మితే ఒక చెడ్డ పేరు వస్తుంది. కానీ అలాగ అమ్మే సాహసం ఎవడు చేస్తాడో ఈ ప్రభుత్వంలో చేయడు కదా. అందుకని వీళ్ళే చేయించి దాన్ని వాళ్ళ మీద వేసి, అది వాళ్ళ ఉద్దేశం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం. కానీ ఇక్కడ ఏమైందంటే అన్ని జారిపోయినాయి అతనికి, ఆ చేసినోడికి. వాడు మొత్తం బాబోయ్ అన్ని ఈడే చేయించాడు బాబు అని చెప్పి నిజం ఒప్పుకున్నాడు, నిజం ఒప్పేసుకున్నాడు. ఇక్కడ ఇది కుట్రపూరితంగా, అంటే ఆల్రెడీ నా బ్రాండెడ్ అమ్ముతున్నప్పుడు ఈ నకిలీ మద్యం అమ్మాలన్నటువంటిది వాళ్ళు కుట్ర చేశారు. గతంలో చేశాడు కాబట్టి అతను ఉన్నప్పుడు ఇతను సొంతంగా బార్లో అమ్ముకున్నాడు, తనే తయారు చేసుకుని. అవును, జగన్ చేసిన ముష్టిలో వేరే ముష్టిలాగా ఆడే అసలే నకిలీ అమ్ముతాడు, దానికి మళ్ళీ నకిలీగా వీడు సొంతంగా చేసుకుని అమ్ముకున్నాడు జనార్దన్ రావు అన్నవాడు. దాన్ని ఇక్కడ అప్లై చేశారు. జోగి రమేష్ ఏంటంటే డ్రామాలో ఇది బయటపడేటప్పటికి ఇతను పీక్క చుట్టుకునేలాగా వచ్చేటప్పటికి వీళ్ళు ఏమనుకున్నారు, ఈ నకిలీ మద్యం బయటపడద్దే, అక్కడతో ప్రభుత్వం అలరలరైపోద్ది, బెంబిలెత్తిపోయి ఇవన్నీ కూడా దీన్ని అరికట్టడానికి చూస్తారు తప్ప ఇంత లోతుకి వెళ్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సార్, ఈ ఆలోచన జగన్ గారి ద్వారా అమలు పరిచారా లేకపోతే ఓన్లీ జోగి రమేష్ పుట్టిన ఆలోచన అంటారా? మీకు సెంట్రిక్ అండి, సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జోగి రమేష్ ఏదో చేయవా బాబు అంటారు కదా. అంటే ఉన్నాడండి మన దగ్గర ఒకడు, గతంలో చేసేటాడు, మళ్ళీ అదే మనం చేసిందే, మనం అమ్మింది అమ్మితే చాలు, అది నకిలీ మద్యం, నాణ్యత లేని కల్తీ మద్యం కింద మారిపోద్ది, మనం అదే అమ్మివ్వలేం కదా, మళ్ళీ అదే అమ్మందాం అని చెప్పేసి పెట్టి సెట్టింగ్ చేశారు. అక్కడ ఇతను ఇంత ఊహించలేదు వీళ్ళు ఇంత సీరియస్గా తీసుకుంటారని. ఒక అలరవద్ది అక్కడతోటి ఇక అమ్మకుండా అరికడతాం అనుకుంటారు తప్ప మూలాలకు వెళ్తారు అనుకోలేదు. వెళ్ళిపోయిన తర్వాత వాడు మొత్తం చెప్పేశాడు. అది వచ్చేసి జోగి రమేష్ గారు కొత్తదని అతనికి తెలుసు, అందుకనే ముందు జాగ్రత్తగా నాకు అతనికి సంబంధం లేదు, నేను అలాంటి పనులు చేయను అతను అన్నాడు. తర్వాత మళ్ళీ అతను మా ఊరోడే, మా ఇంటి ఎదురుకుండా షాపు, ఇలాంటి మాటలు మాట్లాడాడు. ఇంకా ఆఖరికి ఇంకా ముదిరిపోతున్నప్పుడు నన్ను కావాలని నా పేరు చెప్పిస్తున్నారు అన్నాడు. నాకే పాపం తెలియదు అని చెప్పి దొరకగుడికి వెళ్ళిపోయి హారతి ఇచ్చాడు. అతను హారతి ఇచ్చిన, చెరుకు మిషన్లో చేయి పెట్టిన, కటింగ్ కోత మిషన్లో చేతులు పెట్టిన, ఏం చేసినా అతను దీని వెనకాల ఉన్నాడనేటువంటి నిర్ధారణ అయిపోయింది. కోర్టు కూడా వేశారు. కోర్టు వేసిన తర్వాత ఇతన్ని అరెస్ట్ చేస్తారు, విచారణ పేరుతో అరెస్ట్ చేస్తారు, విచారణ పిలుస్తారు, తర్వాత అరెస్ట్ చేసి కోర్టు పెడతారు. అక్కడి నుంచి రిమాండ్కి అడుగుతారు, రిమాండ్ తీసుకుని విచారణ చేసి అప్పుడు అతను జగన్ పేరు చెప్పాడు అనుకో, అతను కొంచెం విసులుబాటు ఉంటుంది. లేదా జగన్ చెప్పకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు చెప్పన్నారు అనుకో, ఆడు కొంచెం ఎగురుతున్నాడు. అవును, కొత్త గోదావరి వచ్చినాడు పులస చేపలాగా ఎగురుతున్నాడు. ఎగిరిపడికే పులస చేప పులుసు అయిపోతూ ఉంటాడు పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలు. అలాగా వీళ్ళు ఎగిరిపడి వాళ్ళందరూ పులస చేపలా ఎగిరిపడి వాళ్ళందరూ పులుసు అయిపోతారు. ఏమనమాట, అది పరిస్థితి. థ్యాంక్ యూ సార్.